ల్యాప్టాప్ పర్చేస్ చేయొద్దు. చేస్తా అంటే మీ ఇష్టం. డబ్బులు ముఖ్యం, డబ్బులు ఊరికే రావు కదా. సో సేల్లో నేను చెప్పిన ల్యాప్టాప్స్నే కన్సిడర్ చేయండి. ఇవి 100% 30,000 31,000 ఆ ప్రైస్ రేంజ్లో వస్తాయి. కంపల్సరీ వన్స్ అగైన్ ఈ సేల్లో ఏ ల్యాప్టాప్ కొనాలి అని చెప్పేసి బిగ్ బిలియన్ డేస్లో ఆపరేషన్ నజర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి బిగ్ బిలియన్ డేస్ అయితే స్టార్ట్ అవబోతుంది కదా. ఈ బిగ్ బిలియన్ డేస్లో ఒకవేళ మీరు కనుక 30,000 రూపాయలు ఒక మంచి ల్యాప్టాప్ కొనాలని చూస్తుంటే ఈ వీడియో 100% మీకు యూస్ఫుల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను చెప్పే ల్యాప్టాప్స్ అన్నీ అరౌండ్ 40,000 దగ్గరలో ఉంటాయి. ఇవి 100% 30,000 31,000 ఆ ప్రైస్ రేంజ్లో వస్తాయి. ఫర్ ష్యూర్ వస్తాయి. సో దట్ మీరు ఈ వీడియో చూసి బ్రెయిన్లో పెట్టుకోండి. ఈ ప్రోడక్ట్ని కార్ట్లోకి యాడ్ చేసుకోండి. ఆఫ్టర్ 12 PM రీఫ్రెష్ చేసుకోండి, చెక్ చేసుకోండి. మరీ లూట్ డీల్ వస్తే నేను మన డీల్ ఛానల్లో టీఆర్టీ ప్రీమియం డీల్ ఛానల్లో యూట్యూబ్ ఛానల్ అండ్ డీల్ ఛానల్ ఏదైతే మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉందో రెండిట్లో కూడా మీరు యాక్టివ్గా ఉండండి. అక్కడ నేను ఇమీడియట్ పోస్ట్ చేస్తాను. పోస్ట్ అయితేనే తీసుకోండి. పోస్ట్ చేయలేదు ఇఫ్ ఇన్ కేస్ అనుకుంటే నేను ఆ డే మార్నింగ్లో కంపల్సరీ మీకోసం ఈ సేల్లో ఇవి బెస్ట్ ల్యాప్టాప్స్ ఇవి తీసుకోండి అని ఒక వీడియో కంపల్సరీ మీకోసం డెడికేటెడ్గా చేస్తాను. నైట్ అంతా నిద్రపోకుండా అన్ని టెస్ట్ చేసి. సో ఆ వీడియోని కన్సిడర్ చేయండి. ఎందుకంటే సేల్ అనేది ఏంటంటే ఒక మాయాజాలం. అన్నీ తారుమారైపోతాయి. ఒక్కొక్కసారి 50,000 ల్యాప్టాప్ కూడా సడన్గా వచ్చి మనకి 31,000కి 32,000కి రావచ్చు. బెస్ట్ ల్యాప్టాప్ అయితేనే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మనం కొన్ని వందల ల్యాప్టాప్లు గత సంవత్సరాలుగా మనం టెస్ట్ చేస్తూనే ఉన్నాం. సో దట్ నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి బెస్ట్ ల్యాప్టాప్ మీకు నేను సజెస్ట్ చేస్తాను. సో ఈ వీడియో నాలెడ్జ్ పర్పస్ కోసం 2 కార్ట్లోకి యాడ్ చేసుకోండి. 3 కంపల్సరీ సేల్స్ రోజు వచ్చే వీడియో చూడకుండా ల్యాప్టాప్ పర్చేస్ చేయొద్దు. చేస్తా అంటే మీ ఇష్టం. మీకు వదిలేస్తున్నా, నాకేం నష్టం లేదు. ఆ వీడియో చూస్తే మీకు ఉపయోగపడుతుంది అన్నమాట. సో అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను చెప్పాను కూడా కొంచెం ప్రైసెస్ అనేది మీరు ఇప్పుడు ఓపెన్ చేస్తే ఎక్కువ ఉంటే సేల్లో మాత్రం నేను చెప్పిన 30,000 ప్రైస్ రేంజ్లో మీకు వస్తాయి. సో ఫస్ట్ నా రికమెండేషన్ వచ్చేసి, ఫస్ట్ అంటే ఇది నెంబర్ 1 అని కాదు, నేను ఈ ప్రైస్ రేంజ్లో ఏవి తీసుకోవచ్చో చెప్తాను. సేల్ స్టార్ట్ అయినాక ఏది బంపర్ ఆఫర్లో ఉందో అందులో ఏది తీసుకోవచ్చు అనేది గట్టిగా అప్పుడు చెప్తాను. సో HP 15 వెరీ రీసెంట్లీ లాంచ్డ్ Core 300U. దీనికి సంబంధించిన రివ్యూ ఈ thumbnailతో ఉంటుంది. మన ఛానల్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇది మీకు చాలా మినిమలిస్టిక్గా ఉంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది ల్యాప్టాప్ అనేది చూడడానికి. అండ్ థిన్ బెజల్స్తో వస్తుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ పర్లేదు, మంచి గుడ్ బిల్డ్ క్వాలిటీ అయితే యూజ్ చేస్తారు. హింజ్ క్వాలిటీలో కూడా నాకు ఎక్కడ మేజర్ ఇష్యూస్ ఇట్లాంటివి అయితే నేను నోటీస్ అయితే చేయలేదు. అండ్ దాంతోపాటు మనకి ఫుల్ సైజ్డ్ కీబోర్డ్తో వస్తుంది. బట్ బ్యాక్ లైట్ కీబోర్డ్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. సో ఇది కొంచెం బుర్రలో పెట్టుకోండి. తర్వాతకి చెప్పేవి బాగుంటాయి, ఇది ఒకటైతే మేజర్ కాంప్రమైజ్ ఇందులో. అండ్ దాంతోపాటు మీకు కాస్త కీబోర్డు ఫీలింగ్ అనేది పట్టుకున్నప్పుడు కాస్త చీప్గా ఉంటుంది. అందుకని డెడికేటెడ్ వీడియో చూడండి, డీటెయిల్గా అందులో మాట్లాడాను. పట్టుకున్నప్పుడు ప్లాస్టిక్ ఫీలింగ్ అనేది అంత ప్రాపర్గా అనిపించలేదు. ఇది ఒకటే మేజర్ కానీ నేను ఇందులో చెప్పడానికి పెద్దగా చెప్పడానికి తర్వాతకి ఏముండవు. బిగ్గర్ ట్రాక్ ప్యాడ్ యూస్ చేశారు అండ్ చాలా గుడ్ ప్రెసిషన్ ఉంది, ఎక్సలెంట్గా ఉంది. డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం 15.6 inches ఫుల్ HD IPS డిస్ప్లే అయితే యూజ్ చేశారన్నమాట. డిస్ప్లే క్వాలిటీ కూడా మీకు బాగానే ఉంటుంది. అండ్ ఫర్ ద ప్రైస్ ఖచ్చితంగా మంచి గుడ్ క్వాలిటీ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. 250 nits బ్రైట్నెస్ నిట్స్ అయితే చూడడానికి ఉంటుంది. మీరు చూడొచ్చు డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉందనేది. అండ్ దాంతోపాటు మనకి మెయిన్ పర్ఫార్మెన్స్ ఇందులో వచ్చేసి మనకి Intel Core 300U అయితే యూజ్ చేశారు. చెప్పాను కదా, ఇది వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ప్రాసెసర్. ఏదైతే i3 1315U ఉందో అది 13th జనరేషన్ కదా, దాని సక్సెసర్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి 4.7 GHz వరకు మనకి క్లాక్ స్పీడ్ ఉంటుంది. 6 cores ఉంటాయి, 8 threads ఉంటాయి. అండ్ దాంతోపాటు ఇంటిగ్రేటెడ్గా ఇంటెల్ గ్రాఫిక్స్తో వస్తుందన్నమాట. అండ్ దాంతోపాటు మనకి 8GB DDR4 ర్యామ్ అయితే యూజ్ చేశారు, విచ్ ఈస్ అప్గ్రేడబుల్. ఇది సోల్డర్డ్, మీరు కావాలంటే ఇంకోటి అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు అనమాట, ర్యామ్ అప్ టు 16GB వరకు. అండ్ 512GB Gen 4 SSD అయితే యూజ్ చేశారు. రీడ్ రైట్ స్పీడ్స్ ఎవ్రీథింగ్ కూడా మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. అండ్ ఇవన్నీ కాదన్న పర్ఫార్మెన్స్ గురించి మీకు ఒక రఫ్ అందాజా రావాలంటే మాత్రం బెంచ్ మార్క్స్ PC Mark 10 స్కోర్ చూస్తే మనకి 4,869 అయితే వచ్చింది, విచ్ ఈస్ గుడ్ థింగ్. ఒకవేళ మీకు ఇది అండర్ 30,000లో వచ్చింది అనుకోండి, ఆ ప్రైస్ రేంజ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ మీకు ఇది ఆఫర్ చేస్తున్నట్టు. 4,869 అనేది మామూలు స్కోర్ కాదు. సో పర్ఫార్మెన్స్ వైజ్గా వన్ ఆఫ్ ది బెటర్ అయితే ఆఫర్ చేస్తుంది. డిస్ప్లే కొంచెం బెటర్గా ఆఫర్ చేస్తుంది. HP లాంటి బ్రాండ్ నుంచి వస్తుంది. అండ్ ఇవన్నీ కన్సిడర్ చేస్తే ఖచ్చితంగా టెంప్టింగ్గానే ఉంది. అండ్ ఫుల్ HD వెబ్ కెమెరా మీకు ఈ ప్రైస్ రేంజ్లో వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ప్రైవసీ షట్టర్. వెబ్ కెమెరా క్వాలిటీ కూడా ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. అండ్ MS ఆఫీస్తో వస్తుంది 2024. అండ్ Windows 11 హోమ్తో వస్తుంది. అనేక మేము దీన్ని తీసుకోవచ్చు అనుకుంటే మాత్రం మెయిన్గా బ్యాటరీ బ్యాకప్ ఇది 41 Wh బ్యాటరీతో వస్తుందన్నమాట. మా టెస్టింగ్లో వచ్చేసి యావరేజ్ బ్యాటరీ లైఫ్ అనేది 4 to 5 hours అయితే వచ్చింది, విచ్ ఈస్ గుడ్ థింగ్ ఫర్ దిస్ ప్రైస్. మంచి బ్యాటరీ బ్యాకప్ అని చెప్పుకోవచ్చు. 4 to 5 hours అనేది. ఇది రెగ్యులర్గా 37,000 ఉంటుంది, బట్ ఈ సేల్లో మీకు కంపల్సరీ 30,000 రూపాయలకి రాబోతుంది. ఆ ప్రైస్ రేంజ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాప్టాప్ కంపల్సరీ మీరు కన్సిడర్ చేయొచ్చు. బట్ ఒకే ఒక్క థింగ్ నాకు ఇందులో నచ్చంది ఏమన్నా ఉందంటే మాత్రం ఆ కీబోర్డ్. ఒకటి బ్యాక్లైట్ కీబోర్డ్ ఇవ్వలేదు, రెండోది ఆ కీస్ ఫినిష్ అనేది పట్టుకున్నప్పుడు కాస్త
చీప్గా అనిపిస్తుంది అనమాట. ఆ ప్లాస్టిక్ క్వాలిటీ నాకు అంత ప్రీమియంగా అనిపించలేదు. అంతకదా మించి ఇందులో నాకు పెద్ద ప్రాబ్లమ్స్ అయితే అనిపించలేదు. అది కాకుండా ఇంకో ఆప్షన్ కూడా చెప్తాను, అది వచ్చేసి మీకు ఏసూస్ వివోబుక్ 15. దీని రివ్యూ కూడా మీకు థంబ్నెయిల్ ఇలా అయితే ఉంటుంది. ఈ రివ్యూ చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇది మనకి i3 1315Uతో వస్తుంది అనమాట. ఇందాక నేను చెప్పిన Core 300Uకి ప్రిడెసెసర్, అంటే దీనికంటే బెటర్ ప్రాసెసర్ మీకు Core 300U అనమాట. బట్ ఎనీవే దాని గురించి మాట్లాడుకుందాం. ఇది కూడా మీకు ల్యాప్టాప్ అనేది వెరీ మినిమలిస్టిక్గా ఉంటుంది అండ్ అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా ప్లాస్టిక్ అయినప్పటికీ పర్లేదు, మంచి బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. ల్యాప్టాప్ చూడడానికి చాలా స్టైలిష్గా ఉంటుంది. అండ్ బెజల్స్ కూడా డెడికేటెడ్ బెజల్స్తో వస్తుంది అనమాట. బట్ 2 sides థిన్గా ఉంటుంది, కొంచెం టాప్లో బాటంలో లిటిల్ బిట్ కొంచెం బెజల్ చూడడానికి అయితే ఉంటుంది అనమాట. అండ్ ఫుల్ సైజ్ బ్యాక్లెట్ కీబోర్డ్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ మనకి ఏదైతే హెచ్పీలో మిస్ అయిందో ఇక్కడ మనకి ఫుల్ సైజ్ బ్యాక్లెట్ కీబోర్డ్. కీస్ క్వాలిటీ బాగుంటుంది, కీబోర్డ్ క్వాలిటీ బాగుంటుంది అండ్ బ్యాక్ లైట్ కూడా ఇచ్చారు కాబట్టి ఒకవేళ మీరు నైట్ కండిషన్లో వాడుతుంటే మాత్రం మీకు హెచ్పీ ఉపయోగపడుతుంది, ఎందుకంటే బ్యాక్ లైట్ లేదు కాబట్టి ఇది మీకు బాగా యూస్ఫుల్ అవ్వచ్చు. బట్ మోస్ట్లీ మీరు నైట్ కండిషన్లో కూడా లైట్లు ఆన్ చేసుకొని చేస్తే మాత్రం మీకు రెండింటి మధ్య ఫరక్ పడదు. కీస్ ఫినిష్ తప్పితే మీకు బ్యాక్ లైట్ అనేది పెద్ద మ్యాటర్ అయితే కాకపోవచ్చు. అండ్ ట్రాక్ ప్యాడ్ బాగానే ఉంటుంది, ప్రెసిషన్ ఎవ్రీథింగ్. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం మనకి 15.6 inches ఫుల్ హెచ్డీ డిస్ప్లే యూజ్ చేశారు. యాంటీ గ్లేర్ డిస్ప్లే 250 nits బ్రైట్నెస్ అయితే ఉంటుంది. ఫర్ ద ప్రైస్ గుడ్ క్వాలిటీ డిస్ప్లే. స్ట్రైట్గా చూస్తే మీకు డిస్ప్లే కలర్స్ కానీ ఎవ్రీథింగ్ బాగానే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ల్యాప్టాప్ ఇలా కాకుండా ఇలా పెట్టి మీ ఫ్రెండ్ వాడుతుంటే సైడ్ నుంచి చూస్తే మాత్రం కాస్త వివింగ్ యాంగిల్స్ అనేది నాట్ అప్ టు ద మార్క్. వివింగ్ యాంగిల్స్ అనేది వీళ్ళు చాలా బెటర్గా ఇంప్రూవ్ చేయాల్సింది. బట్ పిండి కొద్ది రొట్టె ఈ ప్రైస్ రేంజ్లో వాళ్ళు బ్యాక్లెట్ కీబోర్డ్ ఇలాంటివి ఇచ్చారు కాబట్టి డిస్ప్లేలో కాస్త కాంప్రమైజ్ చూడడానికి అయితే ఉంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇంటెల్ కోర్ i3 1315U అయితే యూజ్ చేస్తారన్నమాట. 4.5 GHz వరకు క్లాక్ స్పీడ్ ఉంటుంది. 6 cores ఉంటే మనకి 8 threads ఉంటుంది. అండ్ 8GB DDR4 ర్యామ్ అయితే యూజ్ చేశారు, విచ్ ఈస్ అప్గ్రేడబుల్. 3200 MHz స్పీడ్ ర్యామ్ అండ్ 512GB Gen 4 SSD అయితే యూజ్ చేశారు. PC Mark 10 scores వచ్చేసి మాకు టెస్టింగ్లో అరౌండ్ 4900 అయితే వచ్చింది. సో ఎందుకు 4900 వచ్చిందంటే మాత్రం అది నన్ను అడగండి. ఓవరాల్గా హెచ్పీ ల్యాప్టాప్ ఇందాక చెప్పింది, ఈ ల్యాప్టాప్ రెండింటి మధ్య పర్ఫార్మెన్స్ సిమిలర్గా ఉంది. బట్ టెక్నికల్గా ఏంటంటే అది మీకు బెటర్ ఉండాలి. బట్ ఇది వచ్చేసి మీకు సింగిల్ కోర్ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం బెటర్గా అయితే ఉంటుంది అన్నమాట. రెండిట్లో కూడా 2 P cores 4 E cores ఉంటాయి కాబట్టి కాస్త క్లాక్ స్పీడ్లో ఇది 4.5 GHzతో వస్తుంది, అది 4.7 GHzతో వస్తుంది. సో కాస్త క్లాక్ స్పీడ్ ఓవర్ క్లాక్ అయితే అయిందన్నమాట. అంతకు మించి మేజర్ పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ ఉండదు. సో ఒక 5 to 10%, 5% అనుకోండి పర్ఫార్మెన్స్ డిఫరెన్స్. సో మీకు బ్యాక్లైట్ కీబోర్డ్ బెటర్ అనుకుంటే మాత్రం దీనికి రండి. లేదు బ్యాక్లైట్ కీబోర్డ్ కాదు మాకు మెయిన్ డిస్ప్లే మెయిన్ అనుకుంటే మాత్రం మీరు హెచ్పీకి వెళ్ళండి. సో బ్యాటరీ బ్యాకప్ ఇందులో కూడా మీకు యావరేజ్గా 4 to 5 hours బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. MS Office 2024 ఇందులో కూడా వస్తుంది. సో దట్ ఆప్షన్ ఈజ్ యువర్స్. ఈ రెండిట్లో ఇది కూడా మీకు రెగ్యులర్గా 35,000 ఉంటుంది. ఇప్పుడు మనకి 30,000 ఆ ప్రైస్ రేంజ్లో ఈ సేల్లో అయితే రాబోతుంది. ఫింగర్ ప్రింట్ వర్షన్కి వితౌట్ ఫింగర్ ప్రింట్కి మనకి 1000 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. మీ ఇష్టం, అది ఫింగర్ ప్రింట్ కావాలంటే ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. సేల్లో మీరు అదైతే తీసుకోవచ్చు. వాటన్నిటికీ సంబంధించిన లింక్స్ అండ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ ప్రొడక్ట్స్లో కూడా ట్యాగ్ చేస్తాను ఫ్లిప్కార్ట్. అక్కడ నుంచి చెక్ చేసుకోండి, కార్ట్లోకి అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఇంకో ల్యాప్టాప్ సజెషన్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ బుక్ 4 విచ్ ఈస్ వెరీ గుడ్ వన్, వెరీ మినిమలిస్టిక్. ఇది కూడా మీకు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ల్యాప్టాప్ చూడడానికి బెజల్స్ కూడా స్లిమ్గా ఉంటాయి అండ్ మెటల్ లిడ్తో వస్తుంది. టాప్ లిడ్ ఏదైతే ఉందో మనకి మెటల్తో వస్తుంది. రిమైనింగ్ అంతా ప్లాస్టిక్ బాడీ అయినప్పటికీ మెటల్ లిడ్ అయితే యూజ్ చేశారు. అండ్ ఫుల్ సైజ్ బ్యాక్లెట్ కీబోర్డ్ అయితే యూజ్ చేశారు విత్ డెడికేటెడ్ నమ్ ప్యాడ్. అండ్ దాంతోపాటు ట్రాక్ ప్యాడ్ కూడా బాగానే ఉంటుంది. ప్రెసిషన్ ఎవ్రీథింగ్ మనకి బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం 15.6 inches ఫుల్ హెచ్డీ IPS డిస్ప్లే అయితే యూజ్ చేశారు. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. 300 nits బ్రైట్నెస్ అయితే ఉంటుంది. మంచి డిస్ప్లే క్వాలిటీ మీకు చూడడానికి ఉంటుంది. పంచర్ కలర్స్ ఉంటుంది. డిస్ప్లే నాకు ఎక్కడ మేజర్ ఇష్యూ లేదు. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం సేమ్ i3 1315U. ఇంకా మళ్ళీ క్లాక్ స్పీడ్ గీక్ స్పీడ్ స్కోర్స్ ఇవన్నీ చెప్పను. 8GB LPDDR4X ర్యామ్ యూజ్ చేశారు. 4200 MHz స్పీడ్ ర్యామ్ అండ్ దాంతోపాటు 512GB M.2 SSD అయితే యూజ్ చేశారు. దీని పర్ఫార్మెన్స్ కూడా మీకు సేమ్ సిమిలర్గా మీకు హెచ్పీ ఏసూస్కి తగ్గట్టుగానే సిమిలర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. బట్ కాకపోతే ఇందులో వెబ్ కెమెరా కాంప్రమైజ్ అయితే ఉంటుంది. 720p వెబ్ కెమెరా యూజ్ చేశారు. ప్రైవసీ షట్టర్ కూడా చూడడానికి ఉండదు. అండ్ ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే మాత్రం గుడ్ థింగ్ ఏంటంటే ఇది మీకు more than 6 hours అయితే వస్తుంది. ఆ రెండింటితో కంపేర్ చేస్తే బ్యాటరీ బ్యాకప్ ఇందులో మీకు కొంచెం ఎక్కువగా వస్తుంది. ఆప్షన్ ఈజ్ యువర్స్. మంచి హెచ్పీ లాంటి బ్రాండ్ నుంచి కావాలి, కీబోర్డ్ కాంప్రమైజ్ అవుతామంటే హెచ్పీ. లేదు మాకు కీబోర్డ్ కంపల్సరీ బ్యాక్ లైట్ కావాలి, కొంచెం డిస్ప్లే కాంప్రమైజ్ అవుతామంటే ఏసూస్. లేదు మాకు డిస్ప్లే కావాలి, కీబోర్డ్ కావాలి, వెబ్ కెమెరాలో కాస్త కాంప్రమైజ్ అవుతాం అనుకుంటే మాత్రం సామ్సంగ్. మూడిట్లో పర్ఫార్మెన్స్ మేజర్ డిఫరెన్స్ ఉండదు. మూడు కూడా బెస్ట్ ల్యాప్టాప్స్. మూడు కూడా రెగ్యులర్గా 35,000 పైన ఉంటుంది. బట్ ఈ సేల్లో 30,000 రూపాయలకి రాబోతున్నాయి. ఖచ్చితంగా ఈ మూడింటిని మీరు కన్సిడర్ చేయొచ్చు. ఈ మూడింటికి సంబంధించిన రివ్యూ మన ఛానల్లో ఉంటుంది. ఖచ్చితంగా వాటిని చెక్ చేసుకొని మీకు నచ్చిన ల్యాప్టాప్ మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. ఇది అండర్ 30,000 బెస్ట్ ల్యాప్టాప్స్ అయితే. బట్ మీరు నాకు చేసే ఒక రిక్వెస్ట్, కంపల్సరీ వన్స్ అగైన్ 100 సార్లు ఎందుకు చెప్తున్నానంటే వెరీ ఇంపార్టెంట్. డబ్బులు ముఖ్యం, డబ్బులు ఊరికే రావు కదా. సో సేల్లో నేను చెప్పిన ల్యాప్టాప్స్నే కన్సిడర్ చేయండి. దీస్ ఆర్ ద ఆప్షన్స్.
ఇవి రెగ్యులర్గా ఉండేవి ఈ ప్రైస్ రేంజ్లో వస్తున్నాయని మాకు తెలుసు, ఇవి వస్తాయి. బట్ దీనికంటే అద్భుతాలు జరిగి ఏమన్నా 1-2 ఏమన్నా కిందికి మీదికి అయ్యి వస్తే సేల్లో చెప్తాం. కాబట్టి ఈ సేల్లో ఏ ల్యాప్టాప్ కొనాలి అని చెప్పేసి బిగ్ బిలియన్ డేస్లో నేను ఒక డెడికేటెడ్ వీడియో, సేల్ డే రోజు మార్నింగే పడిపోతుంది, ఎర్లీ మార్నింగ్ 6 o'clock 7 o'clock ఓపిక చేసుకొని, నోటిఫికేషన్ రాకపోయినా ఓపెన్ చేసుకొని చూసి మంచి ల్యాప్టాప్ ఇంటికి తీసుకోండి. ఈ వీడియో రిఫరెన్స్ పర్పస్కి మాత్రమే, కంపల్సరీ ఆ వీడియో చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇవన్నీ ఇప్పుడే కార్ట్లోకి యాడ్ చేసుకోండి, యాడ్ టు కార్ట్ కొట్టండి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో. సేల్ రోజు ఒకసారి రిఫ్రెష్ చేసుకోండి midnight. ఇఫ్ ఇన్ కేస్ నేను పోస్ట్ చేశానంటే మీరు తీసుకోవచ్చు, పోస్ట్ చేయలేదనుకుంటే ఎర్లీ మార్నింగ్ వరకు వెయిట్ చేసి మంచి ల్యాప్టాప్ అయితే పర్చేస్ చేయండి. ఈ వీడియో మొత్తంలో మీకు కూసంతా ఉపయోగపడ్డాను అనిపించినా సరే కాస్త ఒక కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.